హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న నేను పెట్టిన వీడియోకి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా 2K సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. అందుకే మేము చికెన్ బిర్యానీతో మా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ రెసిపీకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. చికెన్ వచ్చేసి 1.5 kg, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 5-6 పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకున్నాను. 4 స్పూన్స్ చిల్లీ పౌడర్, 3 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కొరియండర్ పౌడర్, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏమో 2 గుప్పెడ్లంతా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక గుప్పెడంతా పుదీనా, ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు కలుపుకుంటే చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టుకొని చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్కి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక హాఫ్ కప్ అంతా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్కి చేసిన ఆయిల్నే వేసుకోవాలి, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె సైజ్ అంతా పెరుగుని తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని అదంతా వేసుకొని మళ్ళా కలుపుకోవాలి. పెరుగును కూడా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. పెరుగు మసాలా అన్నీ పట్టిన తర్వాత మనం చికెన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం దానిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట వరకు చికెన్ అయితే నాననివ్వాలి. ఇలా ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా హాఫ్ అన్ అవర్ నుంచి గంట వరకు చికెన్ని నానబెట్టుకుంటే చాలా స్మూత్గా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే గంట వరకు చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడైతే చికెన్ మ్యారినేట్ చేసి 1 అవర్ అయిపోతుంది. ఇప్పుడు నేను రైస్కి వాటర్ అయితే ఎసరు పెట్టేసుకుంటున్నాను. ఆ వాటర్లో ఒక 4 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5-6 స్పూన్స్ అంతా సాల్ట్ కూడా వేసుకున్నాను. వాటర్ వచ్చేసి సాల్టీగా ఉండాలి. ఇంకా బిర్యానీ ఆకులు ఒక 5-6 వరకు, బిర్యానీ పువ్వు, హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ ఎసరుకు వచ్చేసింది కదా. నేను రైస్ వచ్చేసి 1.5 kg తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో. ఇంకా హాఫ్ లెమన్ కూడా వేసుకున్నాను. హాఫ్ లెమన్లో 2 పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా బాగా వస్తుంది రైస్. వాటర్కి బాయిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు రైస్ కూడా వేసుకున్నాను. రైస్ వేసేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని బాయిల్ వచ్చేంత వరకు ఆగాలి. ఆలోపు ఇక్కడ రైతానైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఉండలు లేకుండా కర్డ్నంతా ఇలా తయారు చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ కూడా 1 స్పూన్ అంతా వేసుకున్నాను. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత తురుపుకున్న కీరా పేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయితే రైతానైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం రైస్ని అయితే చూసేసుకుందాము. రైస్ కూడా బాయిల్డ్కి వచ్చేసింది. 60% అయితే రైస్ ఉడికేసిన తర్వాత రైస్ 50%, 60% వరకు ఉడికిన తర్వాత మనం దాంట్లో ఉన్న నిమ్మకాయలు కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే రైస్లో నుంచి కొన్ని హాట్ వాటర్ అనేది తీసుకొని చికెన్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొద్దిగా చికెన్ బాగా జ్యూసీగా వస్తుంది. ఆ తర్వాత మనం వాటర్ లేకుండా రైస్నంతా ఇలా స్ట్రెయినర్ని తీసుకొని మొత్తం ఈవెన్గా వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా మనం చికెన్ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రైస్ అంతా లేయర్గా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను.
కొద్దిగా మిల్క్‌లో వేసుకొని కలుపుకొని రైస్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా! ఆ ఆనియన్స్ అన్నీ రైస్ పైన అంతా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక గుప్పెడంత పుదీనా ఇవి కూడా అన్నీ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇంట్లో దంచింది ఉంటుంది కదా! అది వేసుకోవాలి. నేనొచ్చేసి ఒక 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ వరకి పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 మినిట్స్‌కి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లాస్ట్ 10 మినిట్స్ వచ్చేసి స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌నైతే ఆఫ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకి అలానే వదిలేసేయాలి. ఎందుకంటే రైస్ బాగా దమ్ అవుతుంది. ఇలా మూత తీసేస్తే దాని ఆవిరంతా పోతుంది. అంతే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగొచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. ఈ బిర్యానీ వచ్చేసి మాకు ఎప్పుడు స్పెషలే. ఎందుకంటే మాకు 2K సబ్స్క్రైబర్స్ ఇంకా 2 మిలియన్ వ్యూస్ రావడం వల్ల మేము ఈ బిర్యానీ చేసుకున్నాము. ఇలానే ఎప్పుడు మీరు మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఇలానే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలని కూడా మీరు మాకు కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే బిర్యానీ టేస్ట్ చేసాము. చాలా బాగొచ్చింది. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.